ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేసేందుకు అదనపు సమయం ఇవ్వలేమని ఎస్బీఐకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 26 రోజులుగా ఏం చేశారంటూ ఎస్బీఐని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడంలో ఎస్బీఐ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్టేట్ బ్యాంక్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం చేయడానికి ఎస్బీఐ తరపున గడువు కోరారు. కోర్టు తీర్పు ప్రకారం కొత్తగా బాండ్లను జారీ చేయడం నిలిపివేసినట్టు వెల్లడించిన సాల్వే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. బాండ్లను కొనుగోలు చేసింది ఎవరు అన్న వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు చేయలేదని సాల్వే తెలుపగా, కొనుగోలుదారులు రాజకీయ పార్టీల వివరాలు అన్ని ముంబై మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాయని అఫిడవిట్లో చెప్పారు కదా అని సీజే డివై చంద్రచూడ్ ప్రశ్నించారు. బాండ్ల కొనుగోలుదారుల వివరాలు రహస్యంగా ఉంచాలని నిబంధనల్లో ఉందని సాల్వే తెలుపగా, ఎస్బీఐ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా సమాచారం వెల్లడి చేయాలని మాత్రమే తాము ఆదేశించామని, బాండ్లు కొన్నవాళ్ల వివరాలని సీల్డ్ కవర్లో ఉన్నాయని చెప్పారు కాబట్టి వాటిని తెరిచి వివరాలు ఇస్తే సరిపోతుందని ధర్మాసనం పేర్కొంది. గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని తాము ఆదేశించామని, అయినప్పటికీ ఇలా అదనపు సమయం కోరడం చాలా తీవ్రమైన విషయమని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మా తీర్పు స్పష్టంగా ఉంది, కానీ మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏమీ లేవు అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. అయితే రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఈ నెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్బీఐ వెంటనే ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.